కూడా క్యారీ చేయలేకపోతున్నాం. సో డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వచ్చాము. వెయిటింగ్. ఇప్పుడు ఒకవేళ డాక్టరు నువ్వు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే ఏం చేస్తా? ఇప్పుడే ఇంటికి వచ్చినాను. డాక్టర్ కన్సల్టేషన్ అయ్యింది. డాక్టర్ నాకు స్ప్లింట్ సజెస్ట్ చేశారు. ఈ స్ప్లింట్ ఎందుకు ఇచ్చినారు, నాకు పెయిన్ ఎందుకు వచ్చింది అనేది చెప్తాను మీకు ఈ వీడియోలో. ఈ పెయిన్ నాకు యూజువల్గా ఒక 2 వీక్స్ నుంచి ఉందన్నమాట. 2 వీక్స్ నుంచి మార్నింగ్ టైమ్స్లలో అంతగా ఏం లేదు, నైట్ టైమ్స్లలో ఎక్కువ వచ్చేది పెయిన్. పాపని క్యారీ చేయడం, ఫీడ్ చేయడానికి కూడా కష్టం అనిపించేసేది నాకు. ఒక 2 to 3 డేస్ నుంచి ఏమవుతుందంటే పెయిన్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సో అందుకని ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది బ్రెస్ట్ ఫీడ్ మదర్స్లో, న్యూ మామ్స్లలో వచ్చే కామన్గా పెయిన్ అనమాట ఇది అని చెప్పేసి అన్నారు. ఈ పెయిన్ నాకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తంబు వరకు వెళ్తుంది అనమాట. ఈ పార్ట్లో కొద్దిగా స్వెల్లింగ్ కూడా ఉంది. సో అందుకనేసి డాక్టర్ కొంచెం ఆయింట్మెంట్ అలాగే కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చారు. ఇది స్ప్లింట్ అనేది ఎందుకు ఇచ్చినారంటే ఈ తంబు మూమెంట్ కోసము హెల్ప్ చేయడానికి అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఈ స్ప్లింట్ వేసుకోవడం వల్ల ఇది రిలీఫ్నెస్ వస్తుంది, పెయిన్ అనేది తగ్గుతుంది అనేసి ఈ స్ప్లింట్ ఇచ్చారు. డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి పెయిన్ వస్తుందని అయితే నేను చెప్పను, కానీ ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ వన్, బేబీని క్యారీ చేయడంలో చాలా పెయిన్ రావడం హ్యాండ్కి. సెకండ్ వన్, పెయిన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ తంబు వరకు రేడియేట్ అవ్వడము. థర్డ్ వన్, నైట్ టైమ్స్లలో ఎక్కువ పెయిన్ అనిపించడము. ఫోర్త్ వన్, స్వెల్లింగ్. ఇక్కడ స్వెల్లింగ్ కనుక ఉంటే ఈ సిమ్టమ్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇవన్నీ నేను ఫేస్ చేసినటువంటి సిమ్టమ్స్ అన్నమాట. డాక్టర్ అయితే కొంచెం రెస్ట్ తీసుకోమని అయితే చెప్పినారు, కానీ నా హస్బెండ్ ముందే చెప్పేసినారు డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే, ఒకవేళ రెస్ట్ తీసుకోమంటే ఏం చెప్తావు అంటే కుదరదు, వీలు కాదు అని చెప్తాను అనేసి అన్నారు. డెలివరీ తర్వాత మన బాడీ, మన హెల్త్ కన్నా బేబీ హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్ మదర్స్ అందరికీ. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం హెల్తీగా ఉంటే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.